వైసీపీ కార్యకర్తలు ఇట్లా బ్యానర్లు పట్టుకుని అశాంతి అల్లకల్లోలం చేస్తున్నారు రాష్ట్రాన్ని అని చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. అది ఉత్తది అల్లకల్లం ఎందుకు చేస్తారన్నా? అభిమానం ఉంది కాబట్టి మేము చేసుకుంటున్నాం మా నాయకుడు. ఇప్పుడు ఇది రాజకీయ పరంగా కాదు, ఇది ఫంక్షను వెకేషన్ కాబట్టి మల్లిపల్లి ఏ విధంగా అయితే మనం మీ మల్లిపల్లి ఎట్లా చేస్తారు మా పల్లి అదే కదా, అట్లనే ఇప్పుడు కూడా జరుగుతుంది. మా అభిమానంతో మేము మా నాయకుడిని మేము వేసుకుంటాము. అల్లర్లు ఎందుకు చేస్తాము? రప్ప అని జనాల్ని భయపెడుతున్నారంట కదా. ఎవరు భయపడినారో చూపిమను. ఇప్పుడు నువ్వు భయపడతావా? రప్ప అంటా నేనే, నువ్వు భయపడతావా? నీది నాది అంతే కదా. మరి ఎందుకని అట్లా అంటారు చంద్రబాబు గారు? హోమ్ మినిస్టర్ ఎవరు భయపడిచ్చారో ఎవరు భయపెడతారో మీరే చూసంటారు మీడియాలలో. అంబటి రాంబాబు గారు ఉన్నారు, వాళ్ళ ఇంటి మీద ఎంత దాడి చేశారు? మేము చేశామా? వైసీపీలో ఎవరైనా చేశారా? చేయలే. ఎవరు చేసినారు? రప్ప అని రెడ్ బుక్ అంట. ఇదే వైసీపీ వాళ్ళు జగనన్న మాట, మా రాచమల్లు గారి మాట, ఈ మాటలు కాదని వదిలేస్తే ఏమవుతుంది? అది ఆలోచించుకోవాలా. మేము చెప్పము. అది ఈ 29లో రప్ప అంటే ఏంటి అర్థం ఏంటి? 29లో రప్ప అంటే 29లో మేము గెలిచినాక మేమేందో చూపిస్తాం. అంటే మళ్ళీ నీ ఇంటికి వచ్చి నువ్వు అది చేసావని మేము మళ్ళీ నీ మీద పగ పెంచుకోము. రప్ప ఏంది? అది సినిమా డైలాగ్. ఓకే, దాన్ని మేము వాడుకుంటున్నాం. మా అవసరం వచ్చింది కాబట్టి మేము వాడుకుంటున్నాం. ఈ జనాలతో మేము సన్నిహితంగా ఉండి మేము మా పార్టీని నిలబెట్టుకుంటాం. అది అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ లేదా జనాల మీద మీరు రప్ప అనేది? ఇబ్బంది ఎవరు పెడతారు? ఇబ్బంది పెట్టారు. మేము గాంధీ వారి మాటనే పట్టిస్తాం. ఈ పక్క చెప్ప కొడితే ఈ పక్క చూపిస్తారు. అది ఒకప్పుడు చూపించన్నారు. ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. వాళ్ళు ఎన్ని చేసినా మేము గమ్మునే ఉన్నాం. మేము చేస్తే తట్టుకోగలరా తట్టుకోలేరా కానీ మేము వదిలేస్తాం, వద్దులేని. వైసీపీ వాళ్ళకి రెడ్ బుక్ అంటే భయం ఉందా? భయమా? భయానికి మారు పేరు లేనిదే మా జగనన్న. భయం పుట్టించేదే జగనన్న, వేరే ఆప్షనే లేదు. మీరు ఆ రెడ్ బుక్ని చూసి భయపడే ఇట్లా బ్యానర్లు పట్టుకుని తిరుగుతున్నారు, సినిమా డైలాగులు కొడుతున్నారంట కదా. మేమా భయపడేటైతే మేము ఈ బ్యానర్ పట్టుకుంటే రేపు పొద్దున ఏదైనా చేస్తారనే భయంతో నేను పట్టుకోను. నువ్వు రేపు పొద్దున ఏం చేసినా ఏం చేయకపోయినా నువ్వు బ్యానర్ని తీసేస్తావు. నా మనిషిలో గుండెలో ఉండే మా జగనన్న తీసేస్తావా? ఎవరికైనా చెప్పు, తీసేస్తారా? బ్యానర్ పట్టుకున్నాడు ఓకే, సొక్కాకి ఇది ఉంది ఓకే, లోపల గుండెలో ఉండేది తీసేస్తావా? గుండె కోసుకుంటావా? కోసుకో. రెడ్ బుక్లో జగన్ పేరు కూడా ఉందంట కదా. ఏం చేస్తారు ఉంటే? ఏం చేస్తారు నా ఉంటే? ఏం చేయలేరు. ఆయన దాకా పోయిందనుకో జనాలు ఆగరు, పోతారు. మళ్ళీ దాని తర్వాత ఏమవుతుందో మాకే తెలియదు. ఆయన దాకా పోతే ఆయన వస్తున్నాడంటేనే ఇంతమంది వస్తారు. ఆయన వస్తా అంటే ఇంతమంది వస్తారు. ఏంది లక్ ఇచ్చో బిర్యానీ ఇచ్చో ఇంకోటో లేదు. అభిమానం. జగన్ అంటే పిచ్చి, చచ్చిపోయేటోళ్ళు కూడా ఉంటారు. ఏమి దానికోసం వస్తారు అంతేగాని వేరేది ఏం లేదు.